మెజారిటీ పీపుల్ వెయిటెడ్ ఫర్ యువర్ సర్వే. సార్ ఆరా ఏమిస్తుంది, ఆరా మస్తాన్ ఏం చెప్తారు అని చెప్పి ఖచ్చితంగా వెయిట్ చేశారు. నో డౌట్, నేను దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. సార్ అలాగే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆరా మస్తాన్ ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని ఇస్తారు అని సోషల్ మీడియాలో అయితే హోరెత్తిపోయింది. కొంతమంది మైకుల ముందు కూడా చెప్పారు. అంటే ఆరా క్రెడిబిలిటీ కోల్పోయిందని చెప్పాలా, లేకపోతే మీ సర్వేని వాళ్లే ముందుగా ప్రెడిక్ట్ చేశారా? వాట్ డస్ రిప్లికేట్? అంటే ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ విజయ్ గారు. అంటే ఏమైందంటే అండి, పోలింగ్ అయిపోయిన దగ్గర నుండి సహజంగా తెలంగాణలో లేదా గత చరిత్ర కారణంగా ఆరా సంస్థకున్న క్రెడిబిలిటీ దృష్ట్యా చాలామంది అడగడం స్టార్ట్ చేశారు. ఓకే, ఏంటండి 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 అని అడగడం స్టార్ట్ చేశారు. సరే ఇంకా సర్వే చేయలేదండి, సర్వే చేస్తానండి. సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఏంటండి పోలింగ్ కూడా అయిపోయింది కదా, చెప్పండి చెప్పండి. సరే పోలింగ్ అయిపోతే ఏమర్థమైందండి, పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నాము, పోస్ట్ పోల్ సర్వే తర్వాత చెప్తానండి. ఇలా అడిగినటువంటి వాళ్ళల్లో చాలా టాప్ పీపుల్, టాప్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు టాప్ ఒక 20 మంది పేర్లు తీసుకుంటే అందులో ఒక 10 మంది, మీరు టాప్ ఒక 20 మంది అనుకోండి, ఏ రకంగా రాజకీయంగా ఆర్థికంగా ఎన్ని రకాల వాళ్ళకు కూడా లేదండి కొద్ది టైం పడుతుందండి, నేను సర్వే చేస్తున్నాను, నేను మీకు ఒక 2 రోజుల ముందు చెప్తానండి, 1వ తేదీకి 2 రోజుల ముందు అండి. 2 రోజుల ముందు చెప్పేదే ఉందిలే, 1వ తేదీ నాటికి ఎటు మాకు టీవీలో చూస్తాం కదా మేము కూడా. ఇలా నిష్ఠూరంగా మాట్లాడినటువంటి ఆ 10 మంది పెద్ద మనుషులతో నేను 2-3 డేస్ బిఫోర్, జస్ట్ 2-3 డేస్ బిఫోర్ అండి అంతే. ఓకే సార్ కొద్దిగా చూస్తుంటే విండ్ టువార్డ్స్ వైసీపీ ఉన్నట్టు అనిపిస్తుందండి. బట్ ఏం పెద్ద మార్జిన్ ఏం కాదండి, 0.5% 1% మార్జిన్ కనపడతా ఉంది అంత. ఎందుకంటే మీరు కానీ మా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని చూస్తే ప్లస్ ఆర్ మైనస్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో టీడీపీ కూడా లీడ్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగానే మేము ఇచ్చాం. అవకాశం ఉంటే చూడొచ్చు, అవును అవును, ప్లస్ ఆర్ మైనస్. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 1%తో ఉండేటువంటి గేమ్ అండి ఇది. ఇప్పుడు అయితే కొద్దిగా వైసీపీ వైపు విండ్ ఉన్నట్టు కనబడుతుందండి అని నేను ముఖ్యులకి పెద్ద మనుషులు అనుకున్నటువంటి వాళ్ళు, హ్యూమన్ రిలేషన్స్ అవసరం కదా. రెండోది దట్టు వాళ్ళు అసలు మనల్ని ఎందుకు సంప్రదిస్తారు, మనకి ఏమైనా సినిమా స్టోరీ చెప్పమని సంప్రదిస్తారా? లేదు కదా. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందనేది కదా సంప్రదిస్తారు. అందులో ముఖ్యమైనటువంటి వారికి మాత్రం ఒక 10 మందికి ఇలా వైసీపీ వైపు ఉన్నట్టుందండి. అది కూడా చెప్పి చెప్పకుండా. బట్ ఈ రోజే ఫైనల్ కాదండి, 1వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా సర్వే జరుగుతుంటుంది. ఆ రోజు నేను మీకు పక్కాగా చెప్పగలుగుతానండి. ఇది ఆ నోట ఈ నోట అందరికీ చేరిద్ది కదా. ప్రతి రాజకీయ పార్టీకి అనుకూలంగా అనుబంధంగా అనేక వ్యవస్థలు ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఈ వ్యవస్థలకు ఈ విషయం చేరినప్పుడు మస్తాను టీడీపీకి అనుకూలంగా లేడు అని అన్నప్పుడు కొద్దిమంది టీడీపీ అభిమానులు నన్ను విమర్శించిన మాట వాస్తవమే. సో దాని కారణంగా అనేక నియోజకవర్గాల్లో ఆరా మస్తాన్ వైసీపీకి చెప్తారా టీడీపీకి చెప్తాడా అనేటువంటి కూడా బెట్టింగ్ జరిగినాయి. ఎగ్జాక్ట్లీ. విజయవాడ లాంటి దగ్గరలో రాయలసీమ జిల్లాలో ఇది కేవలం ఆ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని ముఖ్యమైనటువంటి ఒక 10 మందికి చెప్పిన కారణంగా వారి ద్వారా లీక్లు మార్కెట్లోకి అలా 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 వ్యాప్తి చెంది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి చెప్పినటువంటి ఇది తప్పితే ఇదేదో నేను కావాలని ముందుగానే మీడియాలో ఇంతమంది పూర్వ పరిచయస్తున్నారు నాకు, నేను ఏ ఒక్కరికి చెప్పాలి ఇంతవరకు. అంటే ఆ రోజు వరకు ఎవరికి కూడా చాలామంది ప్రయత్నం చేశారు. నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాను తప్పితే నేను ఎవరికి కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేదు. ఎందుకంటే నేనే ఒక నిర్ణయానికి రాలేదు. అంటే జూన్ 1వ తేదీ నేను ప్రెస్ మీట్ ఉంటే నేను నిర్ణయానికి రావడానికి నాకు మే 29 మే 30 అయింది. ఆ రోజు వరకు ఎందుకంటే గ్రాఫ్ బిట్వీన్ 1 to 1.5% మధ్య ఉంది. ఓకే. కాబట్టి నేను నిర్ణయానికి రాను. ఈ 4-5 ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రచారం చేసిన కారణంగా అది మార్కెట్లో అందరూ మాట్లాడారు తప్పితే ఇప్పుడు కొద్దిమంది మీరు అన్నట్టు ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి ఆయన దానికి ఇస్తాడు దీనికి ఇస్తాడు, ఇది ఒక స్ట్రాటజీ వాళ్ళది కూడా. ఏం స్ట్రాటజీ? ఉదాహరణకి ఒక ఎల్లయ్య అనేటువంటి వ్యక్తి కామెంట్ చేశాడు, ఆరా మస్తాను వైసీపీకి అనుకూలంగా ఇవ్వబోతున్నాడు. నేను నిజంగా వైసీపీకి ఇచ్చాననుకోండి, చూసారా నేను 2 days ముందే చెప్పాను అతను వైసీపీకి ఇస్తాడని, చూడండి వైసీపీతో ఆయన అంటగాగాడు అని చెప్పవచ్చు. లేదు నేను టీడీపీకి ఇచ్చాను అనుకోండి, ఆయన ఏం పోయిద్ది, ఆయన ఎవరు అసలు, ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి మార్కెట్లో, ఆయన చెప్పినందువల్ల ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి, ఏం లేదు కదా. టీడీపీకి అనుకూలంగా చెప్పినట్టే ఆయన సైలెంట్ అయిపోయి ఉండేవాడు, వైసీపీకి అనుకూలంగా చెప్పాం కాబట్టి ఒక రాయటం అనమాట. ఇదొక స్ట్రాటజీ లాగా ప్రయోగం చేసిందే తప్పితే చివరి రోజు వరకు అంటే జూన్ 1వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి.
ఆ రోజు మధ్యాహ్నం 1 ఫ్లైట్కి నేను హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నా. ఓకే. నాతో పాటు ఈనాటి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు కూడా నాతో పాటు ఉన్నారు. నాకు చాలా ఆత్మీయులు, ఇప్పటి నుండి కాదు అనేక సంవత్సరాలుగా. ఆయన మసాంజీ ఇప్పుడు కన్నా చెప్పండి, ఇటు సాయంత్రం 6:30 తర్వాత అందరం టీవీలో చూస్తాం కదా, ఇప్పుడన్నా చెప్పండి ఏంటి అంటే, గురువుగారు నా డేటా ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ పవర్లోకి వస్తూ ఉంది అని లేచి నేను పైన క్యాబిన్లో ఉన్నటువంటి లగేజ్ తీసి దాంట్లో నేను మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నటువంటి పేజెస్ ఏవైతే ఉన్నా తీసి ఆయన చేతులు పెట్టాను. ఓకే. చేసి మీరు చూడండి సార్ ఇదంటే ఆయన అన్ని 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు డీటెయిల్గా చూశారు. చూసి తన నియోజకవర్గం కూడా చూసుకుని నాది బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, నేను కూడా ఇంతే మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను అని, నాకు ఎందుకో టీడీపీనే వస్తుంది అనుకుంటున్నాను మస్తాన్జీ అన్నారు. లేదు సార్ నాకు అయితే ఇట్లా వస్తుంది, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, నేను ఒకరిద్దరితో మాట్లాడాను, వాళ్ళు కూడా ఇలా అన్నారు, టీడీపీని అన్నారు అని ఆయన రెఫరెన్స్లో ఆయన చెప్పారు. నేనేంటంటే సార్ మీరు ఫలానా వాళ్ళతో మాట్లాడారా అంటే వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కొద్దిగా వైసీపీ వైపే టర్న్ అవుతున్నారు. సో ఆయన అభిప్రాయం చెప్పారు. సో నా సర్వే పర్ఫెక్ట్గా ఈ భూమి మీద ఇంకెవరికన్నా నా తర్వాత తెలుసు అంటే అది రఘురామకృష్ణరాజు గారికి ఒక్కరికే. ఓకే. రఘురామకృష్ణరాజు గారికి మాత్రమే నేను డేటా ఇచ్చాను. తర్వాత నేను నా బెడ్లో బ్యాగ్లో పెట్టేసుకున్నాను. తర్వాత కూడా ఫ్లైట్ దిగిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాము. చూడండి కొద్దిగా ఆయన కూడా యాజ్ ఏ ఎల్డర్గా, నా శ్రేయోభిలాషిగా, అనేక సంవత్సరాల నుండి నన్ను చూసిన వ్యక్తిగా, అనేక సందర్భాల్లో నన్ను అభినందించిన వ్యక్తిగా ఒకసారి ఆలోచన చేయండి మస్తాన్ గారు, ఎందుకైనా మంచిది, నాకెందుకు అలా అనిపించట్లేదు ఆయన సలహా ఇచ్చారు నాకు. ఓకే. రఘురామకృష్ణరాజు గారు సలహా ఇచ్చారు. అప్పటికైనా ఎక్కడ తేడా కొట్టలేదా? లేదు అసలు నేను బేసికల్గా నేను డేటాని నమ్ముతాను తప్పితే వ్యక్తులు కదా. నిజమే. అంటే డేటానే నమ్మాలి నేను. మీ పొజిషన్లో ఎవరున్నా కూడా అంతే నమ్ముతారు అంతే. మీరు అన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మందిని కలిసి కళ్ళ ముందు డేటా కనబడుతున్న తర్వాత ఆ డేటాని కాదని నేను XYZని ఉన్నో నమ్మి నేను ప్రిడిక్షన్ ఇచ్చానంటే నేను ఈ ప్రొఫెషన్కి ఫిట్ గాను. ఎగ్జాక్ట్లీ. అవును, ఫిట్ గాను. అలా కేవలం రఘురామకృష్ణరాజు గారికి ఒకరికి చెప్పాను తప్పితే నేను ఇంకెవరికి చెప్పలేను. కాబట్టి ఇది ముందుగానే అనేక మంది ఊహించుకొని రాళ్ళు వేసే ప్రయత్నం చేశారు.